స్నేహితులకు స్వాగతం. ఈరోజు మనం కలిసి ఒక మంచి కథ విందామా? భలే ఉంటుంది. ఓ తప్పకుండా విందాం. అనగనగా తిమ్మరాజుగారనే ఒక రాజుగారుండేవారట. ఆ తిమ్మరాజుగారు. ఆయన చాలా మంచివారు తెలుసా? అంటే తన రాజ్యంలో ఎవ్వరూ పేదవాళ్లుండకూడదని. అవును, పనిచేసే వాళ్ళందరికీ జీతాలు ఎలా ఇచ్చేవారో తెలుసా? బంగారు కాసుల్లో. అబ్బో, బంగారు కాసుల్లోనా? అందుకే ఆ రాజ్యంలో పేదవాళ్లే లేరన్మాట. అందరూ సంతోషంగా ఉండేవారు. కాని అదే రాజ్యంలో ముత్తయ్య, మరిడమ్మ అని ఇద్దరుండేవారు. వాళ్ల సంగతేంటో? వాళ్లకి డబ్బు దాచుకోవడమంటే మరి భలే ఇష్టం. ఖర్చు పెట్టడం అస్సలిష్టం లేదు. రాజుగారు ఇచ్చిన ఆ బంగారు కాసుల్ని ఏం చేసేవారో తెలుసా? ఏం చేసేవారు? కుండల్లో వేసి దాచిపెట్టేవారు. అలా ఒకటి కాదు, 2 పెద్ద కుండలు నిండిపోయాయట. అబ్బా, అయినా సరే వాళ్ళకింకా డబ్బు కావాలనిపించింది. ఇంకా ఇంకా కావాలని. అవును. ఒకరోజు ముత్తయ్యకు ఓ ఉపాయం తట్టింది. అంటే భార్యతో ఇలా చెప్పాడు. ఏం చెప్పాడు? నేనెక్కడికో దూరంగా వెళ్ళిపోయినట్టు నటిస్తానులే. నువ్వేమో అందరి దగ్గరికి వెళ్ళి, అయ్యో నా భర్త కనిపించడం లేదు, ఎలా బతకాలి అని ఏడ్చు. ఓహో, అలాగా? ఎందుకు? అప్పుడు వాళ్ళు జాలిపడి డబ్బులిస్తారు కదా, అప్పుడు మన దగ్గర ఇంకా చాలా డబ్బు చేరుతుందని భలే ఉపాయం అనుకున్నాడు. మరి మరిడమ్మ ఒప్పుకుందా? సరేనంది. ముత్తయ్య చెప్పినట్లే చేసింది. ఊరంతా ఏడుస్తూ తిరిగింది. అధికారులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు అందరూ పాపమనుకునుంటారు. అవును, పాపమని జాలిపడి చాలా డబ్బులిచ్చారు. అలాగా ఇంకో కుండ కూడా నిండిపోయింది. అంటే 3వ కుండ. అమ్మో, మూడా? అక్కడతో ఆగలేదా? ఆగలేదు. ముత్తయ్య ఇంకో సలహా ఇచ్చాడు. ఇప్పుడు మన దూరపు బంధువుల ఊళ్లకు వెళ్ళు అని. మరి వెళ్ళిందా? మరిడమ్మ అలాగే వెళ్ళి అక్కడ కూడా తన కష్టాలు చెప్పుకుని డబ్బులు పోగేసింది. కాని బంధువులు ఊరికే ఉంటారా? అదేగా, కొన్నాళ్లుకి వాళ్ళకు అనుమానమొచ్చింది. ఏంటి ప్రతీ నెలా వస్తున్నావు అని విసుక్కోవడం మొదలుపెట్టారు. ఇంక డబ్బులు రావడమా ఆగిపోయింది. అయ్యో, ఇంక డబ్బులడిగే దారి లేకపోయేసరికి ముత్తయ్యకు ఓ చెడ్డ ఆలోచన వచ్చింది. చెడ్డ ఆలోచన ఏంటది? రాత్రిపూట దొంగతనంగా రాజుగారి కోటలోకి దూరాడు. అరేరే! అవును, లోపలికి వెళ్ళి చిన్న చిన్న ముత్యాలు, రత్నాలు ఎవ్వరికీ తెలియకుండా దొంగిలించడం మొదలుపెట్టాడు. తెచ్చి మరిడమ్మకు ఇచ్చేవాడు. కానీ దొంగతనం ఎన్నాళ్లు దొరక్కుండా ఉంటుంది చెప్పండి? ఉండదు కదా. ఒకరోజు వాళ్లు దొంగిలించిన ఒక పెద్ద నీలం రాయిని అమ్ముతున్నారు. అమ్ముతుండగా రాజుగారి భటులు చూసేశారు. ముత్తయ్య గడ్డం పెంచుకున్నా వాళ్లు గుర్తుపట్టేశారు. అయ్య బాబోయ్! దొరికిపోయారా? దొరికిపోయారు. ఇంటికి తీసుకెళ్లి వెతికారు. అప్పుడు బయటపడిందంతా. దొంగిలించిన రాజుగారి సొత్తు, ముత్యాలు, రత్నాలు, దాచుకున్న ఆ 3 కుండల బంగారు కాసులు కూడానా? అన్నీ దొరికాయి. ఇంకేముంది? అందరూ ఏమనుకునుంటారు? అమ్మో, ఇంత పెద్ద దొంగతనం చేశారు, రాజుగారి సొత్తు, వీళ్లకి తప్పకుండా ఉరిశిక్ష వేస్తారు అని అనుకున్నారు. కాని తిమ్మరాజుగారు చాలా గొప్పవాళ్లు కదా. ఆయన ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? శిక్షించలేదా? శిక్షించలేదు. ఆ దొంగ సొమ్మును, వాళ్లు కష్టపడి దాచుకున్న ఆ 3 కుండల డబ్బును కలిపి 2 పెద్ద మూటలు కట్టించారు. మూటలు కట్టించారా? ఎందుకు? ఇవి మీ సొమ్మే కదా, మీరు సంపాదించుకున్నవే కదా, తీసుకెళ్లి సంతోషంగా ఉండండి అని చెప్పి వాళ్ళనింటికి పంపించేశారు. అదెక్కడ తీర్పు? ఊరివాళ్లకర్థమయ్యుండదు. అసలు అర్థం కాలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. కాని వాళ్లకి ముత్తయ్య దంపతుల అత్యాశ, ఆ పిసినారితనం బాగా అర్థమయ్యాయి. వాళ్లకి బుద్ధి చెప్పాలనుకున్నారు. ఏం చేశారు మరి? ఆ రోజునుంచి ఊళ్ళో ఎవ్వరూ వాళ్లకి ఏమీ అమ్మలేదు. బియ్యంగాని, పప్పుగాని, పాలుగాని ఏదీ అమ్మలేదు. ఎందుకు? మీ దగ్గర బంగారు మూటలున్నాయి కదా, వాటితోనే కొనుక్కోండి అనేవారు. అంతే. ఓహో, చుట్టుపక్కల ఊళ్ళలో కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యుంటుంది. అవును, ఎక్కడికి వెళ్ళినా అదే మాట. బంగారం ఉంది కదా అనేవారు. వాళ్ల దగ్గర బోలెడ బంగారం, డబ్బులున్నాయి కాని తినడానికి తిండి లేదు. అప్పుడు గాని తెలిసి రాలేదా వాళ్లకి? అప్పుడు తెలిసొచ్చింది. డబ్బులుంటే సరిపోదు, తినడానికి తిండి కావాలి, అది కొనడానికి కూడా మనుషుల సాయం కావాలి అని. నిజమే, పశ్చాత్తాపం కలిగుంటుంది. వెంటనే వాళ్లకు బుద్ధొచ్చింది. మొదట బంధువుల దగ్గర తీసుకున్న డబ్బు తిరిగిచ్చేశారు. ఆ తర్వాత అధికారులకు, వ్యాపారులకు ఇచ్చేశారు. చివరిగా దొంగలించిన సొత్తంతా రాజుగారికి అప్పగించి కాళ్లమీద పడి, మమ్మల్ని క్షమించండి మహాప్రభో అని వేడుకున్నారు. రాజుగారు కరుణామయులు కదా, క్షమించే ఉంటారు. అవును, వాళ్లు నిజంగా తప్పు తెలుసుకున్నారని రాజుగారు సంతోషించారు. వాళ్ల దగ్గర ఇంక డబ్బేమీ లేదు. కాని రాజుగారేం చేశారంటే, ఏం చేశారు?
ఆ రోజు నుంచి రోజూ రాజుగారి వంటశాల నుంచి వాళ్ళిద్దరికీ మంచి భోజనం పంపించడం మొదలుపెట్టారు. అరేవా, చూడండి రాజుగారి గొప్పదనం. కదో మంచి మార్పు చూసి రాజుగారు కట్టించిన ఒక ధర్మసత్రానికి వాళ్ళని నిర్వాహకులుగా పెట్టారు. ధర్మసత్రమంటే? అంటే బాటసారులు, ప్రయాణికులు వచ్చి సేద తీరే చోటు అనమాట. అప్పట్నుంచి వాళ్ళక్కడికొచ్చే వాళ్ళందరికీ సేవ చేస్తూ, మంచి పనులు చేస్తూ హాయిగా జీవించారు. ఆహా, ఎంత చక్కని ముగింపు. చూశారా స్నేహితులారా, అత్యాశ అంటే డబ్బు మీద ఎక్కువ ఆశ మనని ఎలా కష్టాల్లోకి నెడుతుందో. నిజమే. నిజాయితీగా ఉండటం, ఉన్నదాంతో తృప్తిపడటం ఎంత ముఖ్యమో ఈ కథ మనకు చెబుతోంది. తిమ్మరాజు గారు కూడా ఎంత తెలివిగా ఆలోచించారు. కఠినంగా శిక్షించకుండానే వాళ్లలోని చెడు గుణాలను ఎంత బాగా మార్చగలిగారు. సమాజం సహాయంతోనే అది సాధ్యమైంది. మరి ఇప్పుడు మీరందరూ ఆలోచించండి. నిజమైన సంపద అంటే కుండల్లో దాచుకునే బంగారమా, లేక మంచి మనసు, ఇతరులకు సహాయం చేసే గుణమా? ఏది మనకు అసలైన సంతోషాన్నిస్తుంది ఆలోచించండి. మళ్ళీ ఇంకో మంచి కథతో త్వరలోనే కలుద్దాం. సెలవు. ఉంటాం మరి.